पूरा लोकल। సో ఈ రోజు చివరి రోజు కావడంతో బాలాపూర్ గణేష్ మండపం దగ్గర అయితే కనుక భక్తులు తాకిడి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే రేపటి యొక్క ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, బాలాపూర్ గణేష్ని ఎక్కడి వరకు తీసుకెళ్లబోతున్నారు, ఎలా తీసుకెళ్తున్నారు అనే విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు కూడా నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ కమిటీ మెంబర్స్, ఆయనతో మాట్లాడదాం. సార్, రేపు బాలాపూర్ గణేష్ని ఎలా తీసుకెళ్లబోతున్నారు, ఏర్పాట్లు ఎలా జరిగాయి, భద్రతా విషయాలన్నీ కూడా ఎలా ఉన్నాయి? రేపు ఉదయం 5 గంటలకు ఇక్కడ కమిటీ మరియు గ్రామ పెద్దలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఉదయం 5 గంటలకు పూజ నిర్వహించుకోవడం జరుగుతుందండి. 6 o'clock ఇక్కడ వినాయకుడిని DCMలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి 6:30కి ఊరేగింపుగా బయలుదేరిన వినాయకుడు ప్రతి ఇంటి నుంచి కొబ్బరికాయలు కొట్టడం కానీ, సాగపోయడం కానీ, ఆరతిలు ఇవ్వడం కానీ జరుగుతుంది. భజన మేళ, తాళమేళాలతో ఇక్కడికి 9:30 వరకు బొడ్రాయికి రావడం జరుగుతుందండి. 9:30కి ఇక్కడ లడ్డు యాక్షన్ నిర్వహించడం జరుగుతుంది. 9:30 తర్వాత 10 నుంచి 10:30 వరకు ఇక్కడ ఈ DCM టు ట్రక్ చేంజ్ చేయడం జరుగుతుందండి. 10:30 నుంచి ఇక్కడ వినాయక సాగర్కి వినాయకుడు బయలుదేరుతాడు. రేపు హుస్సేన్ సాగర్ బయలుదేరుతాడు. ఈ యొక్క యాత్రలో భాగంగా పోలీసుల యొక్క భద్రతా విషయాలు ఎలా ఉన్నాయి, పోలీసులు ఎంతమందిని ఇక్కడ అలౌ చేశారు, పోలీసులను కానీ భక్తులను కానీ, ఎప్పటి వరకు కూడా భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది? అంటే ఈరోజు సాయంత్రం వరకు భక్తులకు దర్శనం ఉంటుందండి. ఆయన తర్వాత ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ పరంగా కానీ ఇక్కడ మెయిన్ రోడ్స్ అంటే బాలాపూర్ మెయిన్ రోడ్స్ అన్ని బ్యారికేడ్స్తో మనం బ్లాక్ చేయడం జరుగుతుందండి. ఒకటే రోడ్డు, మన గణేష్ చౌక్ వచ్చే రోడ్ ఒకటి, అందులోకి రావడం జరుగుతుంది. ఎవరన్నా రావాలంటే కూడా అక్కడ కార్ పార్కింగ్ చేసి ఇక్కడ లోపల రావాల్సి ఉంటుందండి. ఏంటండి రూట్ మ్యాప్ ఇక్కడ నుంచి మనం చంద్రాయనగుట్ట నుంచి పలక్నామా, ఆలియాబాద్, లాల్ దర్వాజా, అయిన తర్వాత చార్మినార్, మోజా మార్కెట్, బాషీర్బాగ్, ట్యాంక్ బండ్కాయ వెళ్తుంది. నేను 21 kg 20 kg ఉండొచ్చు, 20 kilometers వరకు. ఇకపోతే రేపు మార్నింగ్ 9:30 సమయంలో లడ్డు యాక్షన్ కూడా ఉండబోతుంది అంటున్నారు. సో లాస్ట్ ఇయర్ చూసాము 30 లక్షల వరకు కూడా వెళ్ళింది. సో ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఫస్ట్ లడ్డు అంటేనే బాలాపూర్ అండి. బాలాపూర్ తర్వాతనే ఎక్కడైనా లడ్డు యాక్షన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ టైమే బాలాపూర్లో లడ్డు యాక్షన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇక్కడ 450 రూపాయలకు స్టార్ట్ అయిన లడ్డు వేలలో ఈ లాస్ట్ ఇయర్ 30 లక్షల 1,000కి కొలన్ శంకర్ రెడ్డి లడ్డు తీసుకోవడం జరిగిందండి. ఈ లడ్డు ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చిందండి, ఇప్పటివరకు తగ్గలేదు. అదే బాలాపూర్ యొక్క చరిత్ర. అండ్ ఈ లడ్డు వచ్చిన అమౌంట్లో కూడా మేము ఇప్పటివరకు 1,64,00,000 వివిధ ఆలయాల డెవలప్మెంట్ కానీ, ఆలయాలు నిర్మించడం కానీ, గవర్నమెంట్ స్కూల్కే కానీ, వరద బాధితులు కానీ, మా విలేజ్కి సంబంధించిన సీసీ కెమెరాలకు కానీ వివిధ కార్యక్రమాలకు ఉపయోగించడం జరిగింది. ఇక్కడే ఉన్న ఒక 120 యాడ్స్ కూడా భక్తులకు ఇబ్బంది అవుతుందని చెప్పి 66 లక్షలు పెట్టి కొనడం కూడా జరిగిందండి. ఇప్పటివరకు 1,64,00,000 వచ్చిన అమౌంట్లో కూడా మేము ఖర్చు చేయడం జరిగిందండి. రేపు లడ్డు యాక్షన్లో పాల్గొనాలంటే ఫస్ట్ ఒక 5,000 పెట్టి వాళ్ళ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గత సంవత్సరం వెళ్ళిన అమౌంట్ మాకు ఈరోజు రాత్రి వాళ్ళకి 30 లక్షల 1,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుందండి. డిపాజిట్ చేసిన వాళ్ళు మాత్రమే రేపు లడ్డు యాక్షన్లో పాల్గొనడం జరుగుతుందండి. ఈ లడ్డు గత సంవత్సరం చూస్తే 3 lakhs పెరిగింది, ఈ సంవత్సరం కూడా 2-3 lakhs పెరుగుతుందని మేము అనుకుంటున్నాం. మరొకటి, ఈ యొక్క లడ్డు ప్రత్యేకత అనేది అందరికీ తెలిసిందే బాలాపూర్ లడ్డు కోసం. సో అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. ఈ లడ్డూని అందరికీ ఇవ్వడం ద్వారా, అలాగే పంట పొలాల్లో జల్లడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి, సో ఏ విధంగా భావిస్తారో ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఈ సాంప్రదాయం? ఫస్ట్ మొట్టమొదట లడ్డు యాక్షన్ కొన్నది కొలన్ మోహన్ రెడ్డి. ఆయన వ్యవసాయదారుడు. ఆయన కొన్న తర్వాత పంట పొలాల్లో జల్లడం, బోరు బావులు ఇవ్వడం కానీ జరిగిందండి. పంట పొలాల్లో వేస్తే అధిక దిగుబడి, అధిక పంటలు పండడం, ఆయన కొత్తిమీర కానీ అవన్నీ వాళ్ళకి అధిక దిగుబడి రావడం జరిగింది. అదేవిధంగా బోరు బావులు వేస్తే అతను బోర్లు ఎండిపోకుండా అదేవిధంగా ఉండడం, అంటే 24 hours వాటర్ ఉండడం. ఆ కారణాల వల్ల చాలామంది మా ఊళ్ళో వ్యవసాయదారులు ఫస్ట్ టైం అందరూ వ్యవసాయదారులు కొనడం జరిగింది. ఆయన తర్వాత రాజకీయంగా కానీ, రాజకీయంగా ఎదగడం కానీ, బిజినెస్ మ్యాన్స్ ఉంటే బిజినెస్ పదంగా ఎదగడం కానీ ఉన్న కారణాల వల్ల ఈ లడ్డు చాలామంది కొనడానికి చాలామంది ముందుకు రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు మొత్తం చూసుకుంటే కనుక భక్తుల యొక్క తాకిడి ఏ విధంగా ఉంది లాస్ట్ ఇయర్తో పోలిస్తే? లాస్ట్ ఇయర్ మాకు ఇక్కడ సుమారు 8 లక్షల మంది భక్తులు రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 12 lakhs వరకు వస్తున్నారని మొత్తం కౌంట్ చేస్తే 12 lakhs వరకు రావచ్చని అనుకుంటున్నామండి. వచ్చిన భక్తులకు కూడా మ్యాక్సిమం అంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేమైతే అన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు ఏ సంఘటన జరగలేదు, అన్ని ప్రశాంతంగా జరిగింది. ఈ నవరాత్రులు ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ ఘనంగా నిర్వహించుకోవడం వల్ల పోలీస్ పాత్ర చాలా ఉంది. అలా విధంగా కమిటీ మెంబర్సే కానీ, మన బడంపేట మున్సిపాలిటీ కానీ, కార్పొరేషన్ జల్పల్లి కానీ, GHMC కానీ అందరూ సహకరించడం వల్ల ఈ నవరాత్రులు సక్సెస్ చేసుకోవడం అని అనుకున్నాము.
సో మొత్తానికి చూసుకుంటే కనుక రేపటితో ముగియనుంది వినాయకుడి యొక్క సంబరాలు అనేవి. సో రేపు ఇక్కడ 6 గంటల సమయం నుంచి బాలాపూర్ గణేశుడి యొక్క పూజలు అయితే స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత 9:30 సమయానికి లడ్డు ఆక్షన్ మొదలవుతుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి హుస్సేన్ సాగర్కి అయితే కనుక బాలాపూర్ గణేశుని తీసుకెళ్తామని చెప్పేసి కమిటీ మెంబర్స్ కూడా మనతో పాటు చెప్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ విజయ్తో రామలక్ష్మి, బాలాపూర్ నుంచి.